ఓకే, దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో మీకు దీంట్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మన స్టడీ మెటీరియల్స్లో సో వరుసనే క్లాస్ 1 క్లాస్ 2 అట్లా ఇస్తాం కాబట్టి చూసుకోండి. సో మొదటి క్వశ్చన్ ఏంటంటే 8 మీటర్స్ ఇంటూ 6 మీటర్స్ ఇంటూ 2.5 మీటర్స్ కొలతలు గల ట్యాంక్ యొక్క ఘనపరిమాణం ఎంత? అది కూడా లీటర్లో ఇచ్చాడు ఆన్సరు. దాని యొక్క ఘనపరిమాణం దేంట్లో ఇచ్చాడండి? లీటర్స్లో ఇచ్చాడు. ఆ ట్యాంక్ యొక్క ఘనపరిమాణము ఎన్ని లీటర్లు అని అడిగాడు. సో ఘనపరిమాణం అంటే ఇదేగా, 8 ఇంటూనే కదా, ఎల్బిహెచ్ఏ కదండి ఘనపరిమాణం, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం. ఓకే, సో దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దట్ వన్ ఇన్ లీటర్స్? దట్ ఈస్ ఆస్క్డ్ ఇన్ లీటర్స్. ఓకే, బోత్ ద వెర్షన్స్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు ఉన్న వాళ్ళకి మల్టిప్లికేషన్స్ ఎట్లాగంటే 6 into 2.5, 6 into 2.5 ఈజీగా ఉంటుంది, చేసుకోండి. ముందు 6 2s are 12 and 6 హాఫ్లు, ఇది 6 6 12 అండి, 6 అర్ధాలు 3, 12 3 ఎంత 15. సో దిస్ ఈజ్ అప్ టు హియర్, దిస్ ఈజ్ 15. 15 into 8 ఈజ్ 120. సో అన్ని మీటర్స్లో ఉంది కదా ఘనపరిమాణం. వాల్యూమ్ దేంట్లో ఉంటుందంటే మీటర్ క్యూబ్ లేదా ఘనమీటర్లు, క్యూబిక్ మీటర్స్ ఏదైనా సరే. ఇక్కడ ఇప్పుడు దీన్ని లేటెస్ట్లో ఇక్కడ అడిగేసి ఇదే ఆన్సరు, కానీ లేటెస్ట్లో కన్వర్ట్ చేయమన్నాడు. ఒక మీటర్ క్యూబ్ లేదా ఒక ఘనమీటర్ ఏదైనా సరే, 1 క్యూబిక్ మీటర్ దిస్ ఈజ్ 1000 లీటర్స్ అండి. దాని వాల్యూ ఎంత అంటే 1000 లీటర్స్. కాబట్టి 120 into 1000 లీటర్స్. సో ఎంత వస్తే అది 12 పక్కన 4 లీటర్స్ వస్తుంది. ఓకేనా? ప్లీజ్ ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 10 సెంటీమీటర్స్ ఇంటూ 4 సెంటీమీటర్స్ ఇంటూ 3 సెంటీమీటర్స్ కొలతలు కలిగినటువంటి దీర్ఘఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంత? సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద, ఓకే దీర్ఘఘనం కాదు ఇటుక అన్నాడు. సో ఇటుక అంటే దీర్ఘఘనాకారమే కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ బ్రిక్ విత్ ద డైమెన్షన్స్ ఏంటా డైమెన్షన్స్? 10 cm ఇంటూ 4 cm ఇంటూ 3 cm. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? వెంటనే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా మనకు తెలియాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా? 2 into LB BH అండ్ LH. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, సో L అంటే ఎంత, B అంటే ఎంత, ఎక్కువ అక్కర్లా. 2 తీసుకో ఎట్ ఏ టైం 2 మొదట ఈ 2 తీసుకో. 2 into ఈ 2 ఎంత, 14 40 ప్లస్ తర్వాత ఈ 2 తీసుకో, ఎంత 4 3 12. ఆ తర్వాత ఈ 2 తీసుకో, ఎంత 3 10 30. ఎంత వచ్చిందండి? 30 40 70 82. దిస్ ఇస్ 2 into 82. 2 into 82 అంటే 164. సో యూనిట్స్ గురించి పెద్ద వర్రీ అవ్వక్కర్లా, అన్నీ ఒకటే యూనిట్స్. ఈ సెంటీమీటర్స్ అండి. వేరాజ్ ఐ కమ్ టు ఏరియా, మన వైశాల్యంకి వచ్చేసరికి ఏమవుతుంది? అది చదరపు సెంటీమీటర్. వైశాల్యం అనగానే చదరపు సెంటీమీటర్ అంటే స్క్వేర్ సిఎం. లేదంటే ఇదిగో ఇలా కూడా ఇవ్వచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ ఇలా ఇవ్వచ్చు, లేదంటే సిఎం స్క్వేర్ ఇలా కూడా ఇవ్వచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకేనా? ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 6 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు ఉన్న ట్యాంక్ ఉందంటండి, దీర్ఘఘనాకార ట్యాంకు. దాంట్లో 1.25 మీటర్ 1 మీటర్ 25 సెంటీమీటర్స్ అంటే 1.25గా 1 మీటర్ అండ్ 25 సెంటీమీటర్స్ అంటే 1/2 మీటర్. సో 1.25 మీటర్స్ వరకు నీరు ఉందట. ఓకేనా? ట్యాంక్ ఇలా ఉందనుకోండి, ఉదాహరణకి దిస్ ఇస్ ట్యాంక్ అనుకోండి. సో దీని పొడవు అంటే ఒకవైపు వేసాం, పొడవు వెడల్పులు ఇచ్చాడు. ఇదిగో ఇక్కడ వరకే ఉంది. ఈ పొడవు ఎంత? 1.25 మీటర్స్ వరకు ఉన్నది. అయితే సో మనకు కావాల్సింది ఏంటంటే దాని యొక్క తడిగా ఉన్నటువంటి తల వైశాల్యము. సో ఓకే, దీస్ ఆర్ ద 6 మీటర్, ద లెంత్ ఈజ్ 6 meters అండ్ ద బ్రెడ్త్ ఈజ్ 4 meters, వేరేయాస్ ద వాటర్ ఈజ్ దేర్ అప్ టు ఎ డెప్త్ ఆఫ్ 1 meter 25 centimeters. ఓకే, వాట్ ఈస్ ద వెట్ సర్ఫేస్ ఏరియా అని అడిగాడండి. అంటే తడిగా ఉన్న వైశాల్యం అంటే ఏమవుతుంది? ఇదిగో 4 పక్కలన వస్తుంది, కిందది వస్తుంది, పైన మీ సర్ఫేస్ లేదుగా, ఇదంతా ఎయిరే కదా, ఖాళీ కదా. అంటే ఏమవుతుంది? 4 పక్కలన వస్తుంది ప్లస్ బాటమ్ 1. సో 4 పక్కలన అంటే దిస్ ఇస్ ఇది 2H into L plus B.
అంతేగా 4 పక్కలన వక్రతల వైశాల్యం ప్లస్ బాటమ్ 1, బాటమ్ ఏంటి L ఇంటూ B, అంతే అయిపోయింది. 4 పక్కలన వస్తుంది. సో ఆల్ ద 4 sides, ఐ మీన్ దట్ ఈస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ ప్రక్కతల వైశాల్యము ఎట్లన్నా అనుకోండి. 4 పక్కలన అంటే ప్రక్కతల వైశాల్యం ప్లస్ కింద ఉంటుంది తడి సర్ఫేస్, పైన ఏమీ ఉండదు. పైన ఉంటే టోటల్ సర్ఫేస్ 2LB వచ్చేది, పైన లేదు, ఓన్లీ దట్ వన్. సో రైట్ వాల్యూస్ వేసేద్దాం దీంట్లో. 2 ఇంటూ ఎంత ఇది 1 మీటర్ 25 అంటే 1.25 ఇప్పుడే చెప్పుకున్నాగా. 1.25 ఇంటూ ఈ రెండు కలిపే చెప్పండి. 6 4 ఎంత 10 ప్లస్ L ఇంటూ B అంటే 6 ఇంటూ 4 అయిపోయింది. ఇది చూడండి ఇప్పుడు 2 ఇంటూ 1.25 అంటే 2.5, అంతేగా 2 1 పావులు 2.5, 2.5 ఇంటూ 10 అంటే 25. దిస్ ఇస్ 25, అంతేనా? క్యాలిక్యులేషన్ చూడండి. 2 ఇంటూ 1.5 1 పావులని డబల్ చేస్తే 2.5, 2.5 10 2.5 అంటే ఎంత 10 2 20 10 అర్థాలు 5 25 ప్లస్ 24. సో టోటల్ ఎంత 49 యూనిట్స్. ఏంటి ఇవన్నీ మీటర్స్ కదా, ఇందాక చెప్పాం కదండి స్క్వేర్ మీటర్స్ లేదంటే చదరపు మీటర్స్, 2 లాంగ్వేజెస్లో ఎందుకైనా మంచిది చదరపు మీటర్స్. ఓకే, ప్లీజ్ టేక్ డౌన్. నెక్స్ట్ దానికి చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఒక బోటు నీటిలో ఉందంటండి, నీటిలో తేలుతుంది. ఈలోపు ఒక మనిషి దాంట్లోకి ఎక్కాడట. ఎక్కేసరికి అది 1 సెంటీమీటర్ లోపలికి దిగిందట. 1 సెంటీమీటర్ గోస్ డౌన్. అయితే ఆ మనిషి యొక్క బరువు ఎంత? ఓకే, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ దట్ బోట్ ఈస్ 3 meters and 2 meters. ఆన్ గెటింగ్ ఇన్, సో 1 person gets into that boat and it sinks by 1 cm. 1 సెంటీమీటర్ లోపలికి దిగింది. అయితే ఆ మనిషి వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దట్ పర్టికులర్ మ్యాన్? రైట్ అండి, ఎట్లా కనుక్కుంటాం చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మనం మీకు బ్రీఫ్గా సైన్స్లో తెలుసు, ఇది ఎప్పుడైనా ఒక మనిషి ఎక్కాడు అనుకోండి, అది ఒక బరువు పడింది అనుకోండి, అది అతను దేనికి సమానం అంటే అది తొలగించిన నీటి బరువుకు సమానం. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అంటాం కదా, అది తొలగించిన నీటి బరువుకు సమానం. ఆ తొలగించిన నీటి బరువు అంటే నథింగ్ బట్ LBH. అది తొలగించిన నీటి బరువు అంటే, సో ఇది ఊరికే రాసిన 3 meters 2 meters, ఇది వచ్చేసి వాడు ఎక్కిన తర్వాత వచ్చేది 1 centimeters దిగింది కిందకి. అంటే తొలగించిన నీటి యొక్క ఘనపరిమాణం కనుక్కుందాం, వాల్యూమ్ కనుక్కుందాం ఫస్ట్. ఐ మీన్ గాపా కనుక్కుందామండి. ఏంటి ఫార్ములా? LBH. అంటే అంత తొలగింపడుతుంది ఈ బోట్లో ఈ మనిషి ఎక్కడం వలన నీరు, మరి అది కిందకి దిగినప్పుడు సో పక్కకి వెళ్తుంది కదా నీరు, అది. సో దిస్ ఇస్ 3 ఇంటూ 2 1/100. ఎందుకేంటి 1/100? ఇది మీటర్స్, ఇది మీటర్స్, ఇది సెంటీమీటర్స్, అందుకని దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్స్ అయిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 6/100. ఏం కొట్టేయద్దు, ఏందివి ఘనమీటర్లు, 6/100 ఘనమీటర్లు, ఐ మీన్ క్యూబిక్ మీటర్స్ తెలిసిందే కాబట్టి ఇంగ్లీష్ వెర్షన్ వాళ్ళకు నో ప్రాబ్లం. అయితే అది 6/100 ఘనమీటర్లు అయితే, కానీ మనకు తెలుసు 1 ఘనమీటర్ అంటే ఎంత 1000 లీటర్లు. 6/100 ఇంటూ 1000 లీటర్లు, రైట్? అంటే ఇది ఎంత అవుతుంది 60 లీటర్లు. వాల్యూమే చెప్తున్నాం. అయితే నీరండి 1 లీటరు 1 kg బరువునే ఉంటుంది. నీరు 1 లీటర్ ఎన్ని కేజీలు బరువు? 1 kg బరువు. నీటి యొక్క సాంద్రత ఒకటే కదా, డెన్సిటీ. సో 1 లీటర్ వాటర్ వచ్చి 1 kg బరువు ఉంటుంది కాబట్టి 60 లీటర్ వాటర్ వచ్చి ఎన్ని కేజీలు బరువు అండి? 60 kgల బరువు. సో తొలగించిన నీటి బరువు అది ఆటోమేటిక్గా అదే మనిషి యొక్క బరువు అవుతుంది. దట్ ఈజ్ ఎంత అంటే 60 kgs. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. దీర్ఘఘనాకారంలో ఉన్నటువంటి ఒక ట్యాంక్ యొక్క భూవైశాల్యం ఎంత? 6500. అలాగే దాని ఘనపరిమాణం ఎంతయ్యా అంటే 2.6 ఘనమీటర్లు. అయితే దాని యొక్క ఎత్తు ఎంత అని అడిగాడు. సో క్యూబాయిడల్ బాక్స్ అండి, బేస్ ఏరియా 6500 cm² అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 2.6. వాట్ ఈస్ దట్? క్యూబిక్ మీటర్స్ అంటే మీటర్ క్యూబ్. దెన్ వాట్ ఈస్ ద హైట్? ఎప్పుడైనా హైట్ కావాలంటే బేస్ 1 ఫార్ములా అండి. హైట్ కావాలంటే ఇదండి, వాల్యూమ్ బై, పెద్ద రాస్తాను, వాల్యూమ్ బై బేస్ ఏరియా. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు మనకి తెలుసుగా, ఎందుకని వాల్యూమ్ అది తెలుగు కూడా రాస్తానండి. దిస్ ఈజ్ ఘనపరిమాణము బై భూవైశాల్యము. ఎందుకని ఘనపరిమాణమేమో LBH అండి, భూవైశాల్యం LB కదా.
సో వచ్చేసింది నీకు ఎల్బిహెచ్ కుట్టుకుపోయి హెచ్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కనుక్కుందాం. వాడు ఘనపరిమాణం ఇచ్చాడు ఎంత 2.6 క్యూబిక్ మీటర్స్. ఎంత అండి 2.6 క్యూబిక్ మీటర్స్ కదా. సో దీని వైశాల్యం ఎలా ఇచ్చాడు సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చాడు. అందుకని 2.6 ఇంటూ 2.6 వెరీ సారీ ఇంటూ రాసిన పని తర్వాత రాసుకోవచ్చులేండి ఇటు పక్కన ఈజ్ ఈక్వల్ టు 2.6 క్యూబిక్ మీటర్ లేదంటే మీటర్ క్యూబ్ మీ ఇష్టం, అది ఇద్దరికి కన్వీనియంట్గా ఉంటాయి. డివైడెడ్ బై ఇది 6500 ఏంటది సిఎం స్క్వేర్. మరి ఇది మీటర్లు ఉండేది సిఎం ఉంటే ఊరుకుంటారా ఏంది? ఊరుకోరు. కాబట్టి దీన్ని కూడా సిఎంకి మార్చేద్దాం. ఎంత మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు? 100 కదా, మీటర్కి 100 కదండి. అందుకని దిస్ ఈజ్ 2.6 ఇంటూ ఒక మీటర్ అంటే 100. మరి దానికి క్యూబ్ ఉందిగా 3 సార్లు కొట్టో, క్యూబ్ ఉంది కదండి 3 సార్లు డివైడెడ్ బై ఇదిగోండి 6500కి మేము మార్చక్కర్లా డౌట్ ఇంకొచ్చేసింది కదా. సో మీటర్ని సెంటీమీటర్లకు మార్చేసాం. అందుకని ఒక మీటర్ అంటే 100, అది ఎన్నిసార్లు 3 సార్లు పైన కింద సెంటీమీటర్స్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడిగా మనం చూద్దాం. చూడండి ఇదిగోండి 2 సున్నాలు ఎగిరిపోయింది. ఇదిగో ఈ పాయింట్ ఒక 0 తినేస్తుంది. ముందు అది చేసేద్దాం, చికాకు ఉంటుంది లేకపోతే. అందుకని 26 ఇంటూ 100 ఇంటూ 10. ఎందుకని ఈ 2 సున్నాల్లో ఒక 0 దీనికి వెళ్ళిపోయింది. డివైడెడ్ బై 65 రైట్. 13 ఎక్కం. దీంట్లో 2 సార్లు, దీంట్లో 5 సార్లు. 5 దీంట్లో ఎన్నిసార్లు? 2 సార్లు. సో ఎంతండి 400 ఏంటది సెంటీమీటర్స్. 400 సెంటీమీటర్స్. బట్ మీటర్స్లో ఇచ్చాడు ఆన్సరు. 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్ కదా. 400 సెంటీమీటర్లు అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 4 మీటర్లు. దాని విలువ ఎంత అయ్యా అంటే 4 మీటర్స్ అండి. ఓకే, ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అండి 1 క్యూబిక్ సిఎం యొక్క బరువు 25 గ్రామ్స్ అంటండి. అయితే ఒక దీర్ఘఘనాకార వస్తువు 112 కేజీలు ఉందంట. దాని పొడవేమో 28 సెంటీమీటర్లు, వెడల్పేమో 5 సెంటీమీటర్లు. అయితే దాని యొక్క వెడల్పు 28, ఓకే, ఎత్తేమో 5. అయితే దాని యొక్క పొడవు ఎంత? దెర్ ఇస్ ఎ క్యూబాయిడల్ బాక్స్ అండి. ఇట్స్ వెయిట్ ఎట్లా ఉంది? 1 క్యూబిక్ సిఎం వెయిట్ ఆఫ్ 1 క్యూబిక్ సిఎం ఈజ్ 25 grams. And the total weight of that box is 112 kgs, whereas its breadth is 28 cm and height is 5 cm. What is its length? అది అడిగింది రైట్. ఇక్కడ మనకు చిన్న విషయం ఏంటంటే 1 క్యూబిక్ సిఎం అయితే ఎంత? 25 గ్రాములు అండి. 25 గ్రాములు అంటే 25 అంటే ఎంత? 1 గ్రామ్ అంటే 25/1000 కేజీలు. గ్రామ్స్ని కేజీలో మార్చేసామనుకోండి. ఒకసారి చూసుకోండి. సో వెంటనే లేదంటే మనకి టోటల్ వాల్యూమ్ వచ్చేస్తుంది. టోటల్ వాల్యూమ్ అని రాస్తే చాలు కదా. వాల్యూమ్ అండ్ గాపా. ఎలా? మొత్తం 112 డివైడెడ్ బై ఎంతండి? 25/1000. లేదంటే ఓపెన్ చేయొచ్చు, దాన్ని కేజీలని గ్రాముల్లోకి మార్చేసుకోవచ్చు. ఎట్లయినా సరే దీన్ని 112 కదా గ్రామ్స్లోకి మార్చేద్దాం. ఎన్ని? 1 కేజీస్ కదా ఇంటూ 1000 డివైడెడ్ బై 25. అంతేనా? 112 కేజీస్ అండి. అది 112 కేజీస్ ఎంత అప్పుడు? 112 ఇంటూ 1000 గ్రామ్స్. ఓకే, ఒక్కొక్కటి డివైడెడ్ బై 25. నీకేమొస్తుందంటే ఘన సెంటీమీటర్లో ఘన పరిమాణం వస్తుంది. ఎందుకు? అది తెలిస్తే ఓకే, తెలియపోతే ఇది చూడండి ఒకసారి. మనకి 1 క్యూబిక్ సిఎం అయితే లేకపోతే 25 గ్రాములైతే 1 క్యూబిక్ సిఎం 1 ఘన సెంటీమీటరు కాదు. నీకు 112 ఇంటూ 1000 అయితే ఎన్ని క్యూబిక్ సెంటీమీటర్స్? అంతేగా, అది పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సరిపోయింది కదండి. 25 దీంట్లో ఎన్నిసార్లు? 4 0 40 అంటే ఎంత? 448 0 ఏంటివి?
గ్రామ్స్ కాదు సిఎం క్యూబ్, సారీ సెంటి క్యూబిక్ సిఎం అంతే కదా. టోటల్ ఎన్ని క్యూబిక్ సిఎం అంటే క్యూబిక్ సిఎం అంటే ఘన సెంటీమీటర్ అండి అది. సో దాంట్లో దీని యొక్క వాల్యూమ్ మనకి తెలుసు, ఫార్ములా మనకు తెలుసు. వాట్ ఈస్ ద ఫార్ములా? ఎల్బిహెచ్, అది దాట్ ఈజ్ ఈక్వల్ 4480. దీంట్లో ఎల్ ఎంత ఇచ్చాడు కనుక్కోవాలి, బి ఎంత ఇచ్చాడు 28, హెచ్ ఎంత ఇచ్చాడు 5 ఈజ్ ఈక్వల్ 44, కొద్దిగా కింద ఎల్ కనుక్కోవాలి. ఇది 28, ఇదేమో 5 ఈజ్ ఈక్వల్ 4480. క్యాన్సిలేషన్ చూసుకోండి. 5 టేబుల్ దీంట్లో 8 5s are 40, 48లో 9 5s are 45, ఇంకా 330లో 6 times అంతేనండి. చూసుకోండి అంతే కరెక్టే. తర్వాత 28 కూడా పోతుంది. 28 చూడండి, దీంట్లో 328s are 84, ఇంకా 5 ఉంటుంది, 56లో 2. ఓకే, దిస్ ఈజ్ 32 cm. సో దాని యొక్క పొడవు ఎంత అయ్యా అంటే 32 సెంటీమీటర్లు. ఓకేనా? ప్లీజ్ ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చూద్దాం. సో హాఫ్ క్యూబిక్ మీటర్ అంటే 1/2 అర క్యూబిక్ మీటర్, అర ఘనమీటర్ల ఘనపరిమాణం ఉన్నటువంటి బంగారప్ప దీర్ఘఘనాకారంలో ఉందట. దాన్ని కొట్టి సిత్తుతో కొట్టి దాన్ని 1 హెక్టార్లో పరచగలిగినటువంటి షీట్గా తయారు చేశారట. దీర్ఘచతురస్రాకార షీట్గా దాన్ని కొడితే ఏమవుతుంది? షీట్లా తయారవుతుంది కదా. పెద్ద ఉండని కొడితే షీట్లా తయారైతే దాని యొక్క మందం ఎంత? అర్థమైందండి? పెద్ద ఇంత పెట్టిలాగా ఉంది, దాన్ని కొట్టి పెద్ద దీంట్లో తయారు చేశారట. ఎలా తయారు చేశారు? ఒక షీట్ లాగా తయారు చేశారట. ఆ షీట్ లాగా తయారు చేస్తే దాని యొక్క మందము ఎంత? ఆ షీట్ యొక్క ఇది వైశాల్యం ఎంత అంటే 1 హెక్టార్ అంట. అయితే దాని మందం ఎంత అని అడిగాడండి. ఓకే, రైట్. ఇక్కడ ఏంటండి, ఎక్కడైనా సరే రెండు కూడా ఇది ముందు దీర్ఘఘనాకారం కదా, దాని ఘనపరిమాణం ఇచ్చాడు. దీన్ని షీట్, ఇదేం ఫస్ట్ ఏమో దీర్ఘఘనము, ఓకే, క్యూబాయిడల్ అండి. దాని వాల్యూమ్ ఎంత అంటే 1/2 అని ఇచ్చాడు. దట్ ఈస్ క్యూబాయిడల్. దాని వాల్యూమ్ ఎంత అంటే 1/2 మీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. రైట్. దీన్ని చక్కగా షీట్ లాగా తయారు చేశాడు. దీని యొక్క వాల్యూమ్ మనకి తెలుసు. ఏంటి? షీట్ అంటే దీర్ఘఘనాకారమే కదా ఇది కూడా. దట్ ఈజ్ ఎల్బి ఇంటూ హెచ్. ఈ రెండు వాల్యూమ్స్ ఈక్వల్, అంతే కదండి. రైట్. ఇప్పుడు చూడండి, అయితే దానికి ఏమి ఇచ్చాడు? షీట్ యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఎంత వైశాల్యం? 1 హెక్టార్ అన్నాడు. హెక్టార్ అంటే 10,000 స్క్వేర్ మీటర్స్, చదరపు మీటర్లు. స్క్వేర్ మీటర్ లేదంటే చదరపు మీటర్లు. ఇదిగో ఇది ఇచ్చాడు. ఏరియా అంటే ఏంటి ఇచ్చినట్టు? ఎల్బి ఇచ్చేసాడు. అయిపోయింది. ఇంకేముంది ఆన్సరు? ఇదేమో హాఫ్ అండి, ఇది ఇక్కడే రాసేస్తాం, మళ్ళీ వేరే ఎందుకు? 10,000. ఈ 10,000 ఇది తీసుకొచ్చేస్తే 1/10,000. ఏంటవి? హైట్. ఏంటి యూనిట్స్ ఏంటి? దీనికి మీటర్లే కదా. ఇది మీటర్లే, ఇది కూడా మీటర్లే, 2 మీటర్లే కదా. కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ 1/2000 మీటర్స్ అండి. అది 1/20,000. దాన్ని సెంటీమీటర్స్లో మారుద్దాం. దిస్ ఈజ్ ఇన్ మీటర్స్. దీని వాల్యూ ఏంటంటే 1/20,000 మీటర్స్. దాన్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 1/2 ఇంటూ 10,000 ఇంటూ 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్లు. రైట్. కాబట్టి 2 సున్నాలు ఎగిరిపోయింది. 1/2 అంటే 0.5. 1/2 అంటే 0.5 డివైడెడ్ బై 100 అంటే 100 ఉంది కాబట్టి ఇంకో 2 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఏమవుద్ది? 0 పాయింట్ ఇంకొక 2 వస్తాయండి. 005 ఇంకొక 2 కదా. ఒక్కొక్క దానికి ఇక్కడ లేవు కాబట్టి మనం ఏం చేస్తాం? ఇక్కడ 1 సున్నా, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 అంటే 0.005 ఏంటవి? సెంటీమీటర్స్. 0.005 సెంటీమీటర్స్. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం. ఓకే, ఒక ప్రాంతంలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసిందంట అండి. ఇక్కడ చిన్న డౌట్, 5 సెంటీమీటర్ల వర్షం అంటే అర్థం ఏంటి? భూమట్టం ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ దీనిపైన 5 సెంటీమీటర్ల పొర ఏర్పడింది అని అర్థం.
సింపుల్గా చెప్పుకోవాలంటే ఇట్లా భూమట్టం ఉంది, ఆ పైన 5 సెంటీమీటర్ల ఎత్తు, మొత్తం మీద 5 సెంటీమీటర్ల ఎత్తున పొర ఏర్పడింది, అంత ఎత్తున వాటర్ కురిసింది అని అర్థమండి. 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది అంటే రైట్. సో వెంటనే సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మనకి తెలిసిందే కదా, ఇంకా ఫార్ములా ఏంటి, వాల్యూమ్కి ఎంత. అయితే ఆ పొలం ఏంటి 1.5 హెక్టార్స్ అట. ఆ 1.5 హెక్టార్స్లో అంటే ఏరియా, అది వైశాల్యంలో ఎంత ఘనపరిమాణం గల నీరు పడింది. సో మొత్తం మీద ఏరియా మొత్తం మీద 5 సెంటీమీటర్లు పడింది, అంతా మనకు అక్కర్లా. ఆ 1.5 హెక్టార్స్లో ఎంత పడింది కావాలి. సో దిస్ ఇస్ ఘనపరిమాణమే కదా LBH. వాడు LB ఇచ్చాడు ఎంత, 1.5 హెక్టార్స్ అని. 1.5 హెక్టార్స్ అంటే ఎంతంటే 1.5 హెక్టార్స్ అనుకోండి. హెక్టార్స్ అంటే 1.5 ఇంటూ హెక్టార్ అంటే చెప్పుకున్నాం కదా 10,000 చదరపు మీటర్లు, ఐ మీన్ స్క్వేర్ మీటర్స్. సో ఎంత అవుద్ది, దిస్ ఇస్ ఒక 0 పాయింట్ ఎగిరిపోతే 15 ఇంటూ 15 పక్కన 3 సున్నాలు ఏంటవి స్క్వేర్ మీటర్స్ రైట్ అండి. ఇది దాని వాల్యూ. LB అంటే 15 పక్కన 3 సున్నాలు చదరపు మీటర్లు. మరి ఎత్తు ఎంత, ఇది స్క్వేర్ మీటర్స్, ఒకసారి అది ఒకసారి ఇది స్క్వేర్ మీటర్స్. హైట్ ఎంత ఇచ్చాడు, ఎంత ఎత్తులో పడింది 5 సెంటీమీటర్లు. వర్షం యొక్క ఇది ఎంత 5 సెంటీమీటర్లు అంటే దాని ఎత్తు అనమాట. 5 ఇదేమో మీటర్స్లో ఉంది, ఇది సెంటీమీటర్స్లో కుదరదు కదా, అందుకని 5/100. ఎందుకు 5/100 అంటే కావాలంటే రాసుకోండి ఇక్కడ పక్కన. ఓకే, నేను మీటర్లలోకి మార్చేసా అని పెట్టుకోండి. ఇప్పుడు ఇదిగో 2 సున్నాలు కొట్టుకుపోయి 5 15 75 కదా, 750 దేంట్లో ఉంది, మీటర్లు కదా. ఏ మీటర్లు అవి, ఘనమీటర్లు, ఎందుకంటే ఘనపరిమాణం కదండి. ఘనమీటర్లు అనొచ్చు, లేదా ఇలా మీటర్ క్యూబ్ అనొచ్చు, ఎట్లా అయినా సరే క్యూబిక్ మీటర్స్ అనొచ్చు, ఏదైనా ఒకటే. ఓకేనా రైట్, ఒకసారి నోట్ చేసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక గోడ యొక్క ఎత్తు దాని మందానికి, మందం అంటే కాసేపు వెడల్పు అనుకోండి, అంతేగా గోడ ఇలా ఉంటుంది అనుకోండి, మందం అంటే వెడల్పు, దాని యొక్క మందానికి 6 రెట్లు ఉంది, పొడవు దాని ఎత్తుకు 7 రెట్లు ఉంది. సో దెర్ ఈజ్ ఎ వాల్ అండి. సో దాని హైట్ ఈజ్ 6 times the width or thickness, whatever it may be, and the length is 7 times the height. And its volume is, దాని వాల్యూమ్ ఎంత అంటే 16,128 cubic meters. వాల్యూమ్ ఈజ్ 16,128 cubic meters. సో ఆ వెడల్పు ఎంత, ఐ మీన్ థిక్నెస్ ఎంత అని అడిగాడు. వెడల్పు అంటే నథింగ్ బట్ థిక్నెస్. ఓకే, మనకు వాడు ఇచ్చింది ఏంటయ్యా అంటే ఎత్తు ఇచ్చాడండి. మనం థిక్నెస్ అంటే వెడల్పు కదా, దట్ ఈస్ థిక్నెస్ అన్నా వెడల్పు అన్నా ఏదైనా ఒకటే, దట్ ఈస్ B. ఓకే, థిక్నెస్ అనుకుంటున్నా. ఓకే, మందం. ఓకే, దట్ ఈస్ B. సో వెంటనే మనకి తెలుసు. సో గోడ యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి, సో దీంట్లో ఇంకా కండిషన్స్ ఇచ్చాడు. దాని యొక్క ఒకసారి చూడండి ఏంటి, హైట్ ఏమో దీనికి 6 times అన్నాడు, అంతేనా. హైట్ వచ్చి మందానికి 6 రెట్లు అంటే 6 times 6B. మరి దాని యొక్క పొడవు ఇచ్చాడు, పొడవు ఎంత అన్నాడు, L ఈజ్ ఈక్వల్ 7 times హైట్ అన్నాడు, అంటే 7H. 7 times హైట్ అంటే 7H. దట్ ఈస్ 7H అంటే 7 ఇంటూ 7H అంటే 7 ఇంటూ ఇదిగో H అంటే ఎంత 6B కదా, 7 ఇంటూ H అంటే ఎంత 6B. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 42B. ఇదేమో 42B, ఇదేమో 6B. సో మందం నువ్వు B అనుకున్నావు, H ఎంత అంటే దీనికి 6 రెట్లు కాబట్టి 6B. సో L ఎంత అంటే Hకి 7 రెట్లు కాబట్టి 7H. దట్ ఈస్ 7 ఇంటూ H అంటే ఇప్పుడు చెప్పుకున్నాక 6B అని, దట్ ఈజ్ ఓకే. అది కూడా అట్లాగే ఉంచేసుకోండి, క్యాన్సిలేషన్ ఈజీగా ఉంటుంది మనకి రైట్. ఇప్పుడు నీకు తెలుసు LBH ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు దిగా కింద, LBH ఈజ్ ఈక్వల్ టు 16,128 ఇట్ ఈస్ గివెన్. దీంట్లో L అంటే ఎంత 6B, సారీ L అంటే ఇదిగోండి 7 ఇంటూ ఏదైనా పర్లేదు 6 ఇంటూ B, మళ్ళీ B అంటే B, ఇదిగో H అంటే 6B. జాగ్రత్త చూసుకోండి, L అంటే ఇదిగోండి 7 ఇంటూ 6B, B అంటే 1B, సో H అంటే 6B ఈజ్ ఈక్వల్ టు ఎంత 16,128. ఓకే, పైన రాస్తున్నా LBH ఈజ్ ఈక్వల్ 16,128. క్యాన్సిలేషన్కి స్పేస్ కోసం అండి. ఇక క్యాన్సిల్ చేయండి, మీ ఇష్టం, అన్నీ పోతాయి. 7 ఎక్క ముందు కొట్టేసుకోండి, 2 ఏళ్ళు 14, ఎంత మిగిలింది 14 పోతే 2, 21లో 3 ఏళ్ళు 21.
రైట్. తర్వాత 2 2లో 7 పోదు. పోకపోతే ఏం చేయాలి? 7 పోకపోతే గబుక్కున 28లో 4 గన్నెలు వేయకూడదు. 4 గన్నెలు వేయకూడదు. 7 పోదు కదా, 7 పోదు కదా 2లో 0, అప్పుడు 28లో 4 సార్లు. ఈసారి ఇదిగోండి 6 కొట్టేస్తున్నా, పోతాయండి 6 డౌట్ లేదు. 3 6లు 18, 3 6లు 18 అయిపోయింది. ఇంకెంత ఉంటుంది? 5. 50లో 8 6లు 48, ఇంకెంత ఉంటుంది? 2. 24లో 6 ఎన్నిసార్లు? 4 సార్లు. అది అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఆరిపోద్దండి, నో డౌట్, మళ్ళీ ఆరిపోద్ది. ఎన్నిసార్లు? 6 6లు 36, 2 ఉంది. 24లో 4 6లు 24. ఇప్పుడు చూడండి, బి అంటే బి క్యూబ్ ఎంత? 64. దాని నుంచి బి ఎంత? 4 కదా, క్యూబ్స్ 4 క్యూబ్ కదా 64 అంటే. సో బి ఎంత? 4. అదే అడిగాడు మనని, థిక్నెస్ బి ఎంత అని అడిగాడు. దట్ ఈజ్ ఎంత అండి? 4. ఏంటవి? అన్నీ కూడా యూనిట్స్ అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి. నేను యూనిట్స్ అన్ని, ఆల్ ద యూనిట్స్ ఆర్ ఇన్ సెంటీమీటర్స్ అండి. సో ఓకే, ఒక్క నిమిషం కన్ఫర్మ్ చేసుకుంటున్నా. యూనిట్స్ దేంట్లో ఇచ్చాడా బుక్లో? ఓకే, క్యూబిక్ మీటర్స్ అండి, అన్ని మీటర్స్ ఇచ్చాడు. చూసారా? ఇది క్యూబిక్ మీటర్స్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఇన్ మీటర్స్. అది కూడా మీటర్సే అవుతుంది. ఓకే, నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, దీర్ఘఘనాకార బండ ఉంది, దాని యొక్క ఘనపరిమాణము 10,368 dm² అన్నాడు. ఇలా ఇచ్చాడండి, 10,368 dm² అంటే డెసిమీటర్ స్క్వేర్. రైట్, బాగానే ఉంది. అలాగే దాని కొలతల నిష్పత్తి, పొడవు వెడల్పు ఎత్తుల నిష్పత్తి 3:2:1 అన్నాడు. అయితే అది కొలతలకు కాసేపు పక్కన పెట్టండి, తర్వాత చూద్దాం. దానికి డబ్బులు మొత్తాన్ని పాలిష్ చేయటానికి, ఓకే అండి, దాన్ని సో ఆ మొత్తాన్ని పాలిష్ చేయటానికి, ఓకే, పాలిష్ చేయడానికి అయ్యే ఖర్చు అంట ఎంతంటే 2 పైసా పర్ dm². ఇది దాని ఘనపరిమాణం dm³ ఐ థింక్. దట్ ఈస్ 10,368 dm³ అది. ఓకే, పాలిష్ చేయడానికి డి అంటే డెసిమీటర్ అండి, డెసిమీటర్స్ అయినా సరే అన్ని ఇది డెసిలోనే ఉంది, ఇది డెసిలోనే ఉందిగా, అన్ని డెసిల్లోనే ఉందిగా. ఇంకా మనం ఎందుకు? ఇచ్చిన కొలతలన్నీ డెసిల్లోనే, మనం ఏమీ ఇంకా వర్రీ అవ్వక్కర్లా, దాన్ని ఏమీ కన్వర్ట్ చేసుకోవక్కర్లా, మార్చక్కర్లా. నేను చెప్పింది అర్థమైందో లేదు? ఈ డబ్బులది ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే యూనిట్ అండి, మనం దాంట్లో చేసుకోవాలి. డబ్బులు దేంట్లో ఉంది? డెసిమీటర్స్లో ఉంది. అప్పుడు ఇది కూడా డెసిమీటర్సే. లెక్క అంతా డెసిలో కొట్టేద్దాం, మనం ఇంకా సెంటీమీటర్స్కో మీటర్స్కో మార్చుకోవక్కర్లే. అది సరే. ఇక్కడ LBH ఇచ్చాడు, చూద్దాం. ఇక LBH ఎంత? 3:1 నిష్పత్తి ఇచ్చాడు కదా. ఏం చేద్దాం? ఇది 3x అనుకుందాం, ఇది 2x అనుకుందాం, ఇది 1x అంటే x. 3 వచ్చేసింది కదా, 3x 2x అండ్ 1x. దీంట్లో ఎక్కడైనా నిష్పత్తి ఇస్తే అట్లా మార్చేసుకోండి. వెంటనే దాని ఘనపరిమాణం 10,368, కొద్ది పెద్ద లెక్క అండి, అందుకని చూడండి. దాని ఘనపరిమాణం వాల్యూమ్ ఎంత అంటే, వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? LBH. ఓకే, డైరెక్ట్గా వేసేద్దాం. లేదా ఓకే, వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? LBH. అంటే ఈ మూడింటిని అచ్చివేయాలి. ఎంత? ఈ మూడింటిని అచ్చివేస్తే 3 2 6, 6x³. దీని వాల్యూ ఎంత అండి? 6x³ ఎట్లా వచ్చిందో చూసుకోండి. ఇక్కడ ఉంది 3 2 6 x³ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6x³ ఈజ్ 10,368. 6 చూడండి ఎన్నిసార్లు పోద్దాం? 1 6 6, 43 7 6లు 42, 16లో 2 6లు 12, 48లో 8 6లు. సో 1720 అంటే 12³ కదా. 1720 అంటే ఎంత? 12³ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 12 వచ్చేసింది. రైట్, అది ఉంచుకోండి. ఇప్పుడు నీకు దానికి ఏం కనుక్కోవాలి? దాని యొక్క ఉపరితలానంతటికీ కూడా రంగు వేయాలి అంటే నువ్వు ఉపరితల వైశాల్యం కనుక్కోవాలి. దానికి x అట్లా ఉంచుకోండి. దాని యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కుందాం మనం. ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటి? మొత్తాన్ని సో ఎంటైర్ సర్ఫేస్ ఏరియాకి పాలిష్ చేయాలి. సారీ, పాలిష్ చేయాలంటే దాని ఏరియా కనుక్కోవాలిగా. ఎంత దాని ఏరియా? 2 × LB + BH + LH అంటే 2 2 తీసుకోవాలి. 2 × మొదట ఈ 2 చివర్లో వాడుకుందామండి. ఎక్స్ని అప్పుడే అక్కర్లా, ముందు ఈ 2 ఎచ్ వేస్తే 3 2 6x² ప్లస్ అంతే కదా ఈ 2. తర్వాత ఈ 2 2x × x అంటే 2x² ప్లస్ ఆ తర్వాత ఇదిగో ఈ 2 3x². ఎంత మొత్తం కూడితే 3 2 5 6 11,
11 2 22x². దాని యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? 22x². దట్ ఈజ్ 22 ఇంటూ x అంటే 12 కదా, ఇంటూ 144. వాల్యూ కూడా తీసేసుకుందాం. 144. ఓకే, మీ 22 తెచ్చవేసామనుకోండి, మీరు తెచ్చవేసుకోండి అండి. నేను 288, 288, 8, 8, 16. ఓకేనండి, 11, 31, 68. దిస్ ఈజ్ 31, 68. ఏంటివి? dm² ఏరియా కదా, dm² అయిపోయింది. ఇప్పుడు డబ్బులు లెక్కకి వెళ్దాం. మనీ, ఇక నాకు డబ్బులు లెక్క కావాలి. ఇచ్చాడుగా సీమ మొత్తం. ఇది ఒక్కొక్క దానికి ఎంత? 2 పైసలు కదా. మొత్తము డబ్బులు లెక్క ఈజ్ ఈక్వల్ టు 31, 68 ఇంటూ ఒక్కొక్క దానికి ఎంత? 2 పైసలు. అంటే 2/100. ఏంది 100 అంటే పైసల్ని రూపాయల్లోకి మార్చాం. పైసల్ని ఇది ఏంటి ఇక్కడ రాసుకో. ఓకే, రూపాయల్లోకి మార్చేసా. ఎందుకు 100 వచ్చిందని డౌట్ వస్తుంది లేదా మీకు, అందుకని. సో ఇప్పుడు వేసామనుకోండి, దిస్ ఈజ్ 263/36/100. 2 సున్నాలు ఉందిగా, పాయింట్ ఇక్కడ పెడతాం. సో ఎంత డబ్బులు? 63 రూపాయల 36 పైసలు అవుతుంది. దానికి ఎంత అవుతుందంటే 63 రూపాయల 36 పైసలు. రెండు కొద్ది పెద్దగా పట్టిన లెక్కలు ఏంటంటే అవసరమైతే ఒకసారి మళ్ళీ మీరు 2-3 సార్లు చేసుకుంటే మంచి నోట్స్ తయారు చేసుకోండి. అంతేగాని ప్రతిసారి మీరు 100 సార్లు వీడియో చూసినా రాదండి. మీరు సొంతంగా ఎన్నిసార్లు అయినా చూడండి, సొంతంగా ఒక్కసారైనా చేసిన తర్వాతే మీకు వస్తాయి ప్రాబ్లమ్స్. ఓకేనా? మనం అట్లాగా అన్నీ డిస్కస్ చేస్తాం. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ చేస్తాం కాబట్టి ప్లీజ్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, రైట్ అండి.